నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ శివసాయి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేని మార్కెట్ కమిటీ సభ్యులు శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు సైతం 500 రూపాయలు బోనస్ గా ఇస్తుందన్నారు. కనీసం మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని, పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మిగిలిపోయినటువంటి రైతులు అయితే రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరైతే 2 లక్షల లోపల ఉన్న వివిధ కారణాల పేర్లు తప్పిబడి వివిధ కారణాలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా పూర్తి చేసినాం. 2 లక్షల పైబడి రుణాలు ఉన్నటువంటి తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ రాజకీయాలకు అనవసరమైనటువంటి ఆ రోజు 5 లక్షల రూపాయలను 5 పర్యాలు మరి రుణమాఫీ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇవాళ హరీష్ రావు లాంటి కేటీఆర్లకు సిగ్గుజరం ఉండాలి. రైతుల గురించి మాట్లాడేటువంటి నైతికమైన హక్కు హరీష్ రావుకు లేదు. నీకు మా ప్రభుత్వం గురించి మాట్లాడే కానీ ప్రజల గురించి మాట్లాడే నైతికమైన హక్కు లేదు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులకు ఇలా మేము అన్ని భరించి ప్రజలకు ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఈ యొక్క రైతులు అండగా నిలబడే కార్యక్రమంలో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంకా మీరు మద్దతు జరపాల్సింది పోయి ఇంకా సిగ్గు తప్పి మేము రుణమాఫీ చేయలేదని అంటున్నాం. మేము ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ దాదాపు 22 లక్షల మందికి చేసినాం. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. త్వరలోనే మిగిలినటువంటి వాళ్ళని చేస్తాం. 30,000 కోట్ల 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. తప్పకుండా 2 లక్షలు పైబడి ఉన్న వాళ్ళకి కానీ 2 లక్షల లోపల మిగిలిపోయిన రైతాంగం కూడా రుణమాఫీ చేసి తీరుతాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి రైతులు మిమ్మల్ని జన్మలు కూడా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ నమ్మేటువంటి ప్రసక్తే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతానికి అండగా నిలబెట్టండి. ఇటు మద్దతు ధర తీసుకోండి, ఇప్పుడు పత్తి కొనుగోలు తీసుకోండి, మరి వరి సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ తీసుకోండి, రుణమాఫీ తీసుకోండి. రేపు పొద్దున్నే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎవరైతే పంట పండించేటువంటి రైతుకి మేము ఇప్పటికే ఏఈఓలకు అందరూ చెప్పినాం, నిజమైనటువంటి రైతు వ్యవసాయం చేసేటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా అనే కార్యక్రమం ఇస్తాము. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏమని, లేకపోతే గుట్టలకు ఏమని, రోడ్లకు ఏమంటే ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు. నిజంగా పంట పండించే ప్రతి రైతుకి ఇస్తాం. అది కూడా సంవత్సరానికి 7,000 పంటకు 7,500 చొప్పున 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి రైతాంగాన్ని అండగా నిలిచేటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే మా రైతు సోదరులు కానీ ఎవరు కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పి మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ మొట్టమొదటిసారిగా మరి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిసిఐ సెంటర్ని మరి మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ పరిధిలో ఉన్నటువంటి వీటిని ప్రారంభించే కార్యక్రమం ఆహ్వానించినటువంటి మరి చైర్మన్ గారికి, అదేవిధంగా ఇండస్ట్రీ వాళ్ళు శివ సాయి కాటన్ జిన్నింగ్ మీద మా రామకృష్ణారెడ్డి రాజు గారికి, అదేవిధంగా మా బయ్యర్ గారికి, అందరికీ ప్రత్యేకమైనటువంటి మార్కెట్ సెక్రటరీ గారికి, మా మార్కెట్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ.